వైసీపీ మరి ఎవరి మీద అలుగుతుందేమో తెలీదు. ఒక రాజకీయ పార్టీ సభకెళ్లకుండా మాట్లాడకుండా, ప్రజా సమస్యల మీద మాట్లాడకుండా, మేము మాకు అంత టైం ఇస్తేనే వస్తాం, ఇంత టైం ఇస్తేనే వస్తాము, తీసుకోవాలి టైం అంటే. కోర్స్ స్పీకర్ మైక్ ఆన్ చేస్తేనే మాట్లాడతారు, కానీ ఇదొకటి నడుస్తుంది. ఎమ్మెల్యేలందరితో పాటు మీకు సమయం ఇస్తామని వాళ్ళు అంటున్నారు, కానీ ఎమ్మెల్యేకి ఇచ్చినట్టుగా సమయం కాదు. ప్రతిపక్ష నేతను నేను, నాకు ఎక్కువ సమయం ఇస్తే నేను ప్రజా సమస్యల మీద మాట్లాడతానని జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు. సభకు రండి, మాట్లాడేందుకు సమయం ఇస్తాను నేను అన్నారు. స్పీకర్ కూడా అన్నారు, కొందరు టీడీపీ ఎమ్మెల్యేలు కూడా అన్నారు, మీరు వస్తే కదా, మీరు వస్తే ఎందుకు ఇవ్వము మాట్లాడడానికని. కానీ ఈయన ఏంటంటే, నాకు గతంలో నాకు తెలుసు, నాకు మైక్ ఇవ్వరు, మాట్లాడనివ్వరు, మీరే మాట్లాడుకుంటారు, ఎందుకు అలాంటప్పుడు రావడం అని జగన్ అంటున్నాడు అనమాట. అలాంటి పాపం స్పష్టత ఇస్తారు కూడా. మళ్ళీ అదే మాట చెప్పాడు, ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా సరే రేపే సభకు వస్తా, మాకు మైక్ ఇస్తానని హామీ ఇస్తే చాలంటున్నారు. సరే, ప్రతిపక్ష హోదా అంటే టెక్నికల్గా కొన్ని ఉంటాయి కదా, ప్రతిపక్ష హోదా ఇవ్వడం కాదు, ప్రజలు ఇవ్వాలి. జనాలు ప్రతిపక్ష హోదా ఇచ్చేది, పార్టీలో స్పీకరో కాదు కదా. ఇంకా చాలా అన్నాడు జగన్, సభకు వస్తే మాట్లాడే అవకాశం ఇస్తామని వాళ్ళు చెప్తారు, కానీ చేసేది వేరే ఉంటుంది. 2-3 అంశాలపై మొన్న నేను ప్రెస్ మీట్ పెట్టి ప్రజెంటేషన్ ఇస్తే గంట పైనే పట్టింది, మరి ఇట్లా సమయం ఇస్తారా అని అడుగుతున్నాడు. టీడీపీ కూడా ఇంట్లో వాడి వేడి నడుస్తోంది అనమాట. సభకు ఏం నడుస్తోంది, 2 పార్టీల మధ్య, ఇటు కూటమి అధికార పార్టీ విపక్షం మధ్య జరుగుతున్నది ఏంది, ప్రజా సమస్యల మీద కాదు. ఇక్కడ ఈ సమస్య ఉంది, ఇది మాట్లాడుకుందాం, దీన్ని ఎట్లా పరిష్కరిద్దామని కాదు. సభకు వచ్చే విషయంలో ఇంత వాడి వేడి చర్చ నడుస్తుంది వీళ్ళకు. బయట చూడండి, అసలు ఆయన మాట్లాడడం, వీళ్ళు మాట్లాడడం, నువ్వు వచ్చి మాట్లాడొచ్చు, నీకు చిత్తశుద్ధి లేదని వీళ్ళు అనడం, వస్తే టైం ఇస్తారా నేను అనడం, ఇది నడుస్తుంది. ఇది మన నాయకుల తీరు, మన ప్రభుత్వాలు, పార్టీలు, నాయకుల తీరు అనమాట.